ఓ శారీ సెలక్షన్ నడుస్తుందా ఇక్కడ? సూపర్. ఏ కేడి అందరూ సెలెక్ట్ చేసేసుకున్నారా? బంగారి కుటుంబానికి చూస్తున్నారు, అసలు తగ్గేదే లేదు. నేనే సెలెక్ట్ చేస్తాను అనండి. సార్ ఇది ఇందు పాపకి. ఇక తర్వాత ఇది తనుకి. తర్వాత రెడ్ కానీ గ్రీన్ కానీ అవే బాగుంటాయి. ఈ చీర బంగారి ఇది నీకు. అన్నట్టు బంగారి మీ అమ్మగారు ఎక్కడ కనబడలేదు? సార్ మీకు ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది, అది వెళ్ళి మీరు కొంచెం మాట్లాడేసి వస్తారా? ఎవరు కాల్ చేశారు? మేనేజర్ సార్ ఏదో అర్జెంట్ అని కాల్ చేయమన్నారు, నేను చెప్పడం మర్చిపోయాను. నాకేం కాల్ రాలేదే. మీ నెంబర్ లైన్ కలవలేదని చెప్పారు సార్. కొంచెం ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసి వస్తారా? సరే. ఎమర్జెన్సీ అని చెప్పారు. అవునా? అవునవును సార్. నేను మాట్లాడేసి త్వరగా వెళ్ళండి సార్. మీరు వెళ్తున్నాగా. ఓకే, నేను అరేంజ్ చేస్తాను. నేను తర్వాత మాట్లాడతాను. రండి. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్స్ మేడం. ఇదిగోండి మేడం, మీరు అడిగిన నగ. మీనా. అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏంటత్తయ్య ఇది? ఏంటి మీనా ఏది తెలియనట్టు అడుగుతావు? ప్రతిసారి మనం పెళ్లి చేయిస్తున్న దంపతులకి పెట్టిపోతలకి 55 తులాల బంగారం ఇస్తాం కదా. ఓ అదే మొత్తం ఆర్డర్ చేయించాను, తీసుకొచ్చారు. సరే. ఇదిగోండి, ఇది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ బీరువాలో పెట్టు. ఇచ్చేసేయండి. ఇదిగోండి మేడం. ఓకే, నేను పేమెంట్ పంపించేస్తాను. సరే మేడం. చాలా థ్యాంక్స్. అలాగే మేడం. మీరు బయలుదేరండి. వస్తాం మేడం. వస్తాం మేడం. వస్తాం. హలో. హలో, ఏంటయ్యా ఎంతసేపు అయ్యా రావడానికి? ఎదురు చూస్తున్నాను నేను. సార్ నేను ఇంటి ఎన్నికలనే ఉన్నాను సార్. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఓకే సార్. ఎంతసేపు అయ్యా నువ్వు రావడానికి? కొంచెం ట్రాఫిక్ ఉంది సార్. ఇదిగోండి. చాలా మంచి పని చేసావు, సూపర్. అన్నీ డూప్లికేటే కదా? పక్క డూప్లికేట్ సార్. బంగారంలానే ఉంటాయి కదా? బంగారం ఎందుకు పనికిరాదు సార్, పక్కగా ఉంటుంది. నువ్వు సూపర్ అయ్యా. అలాగే ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు. చెప్పండి సార్, ఎవరికేం చెప్పను. మొత్తం 10 బాక్సులు ఉన్నాయి సార్. సరే, సేమ్ ఒరిజినల్ సార్, జాగ్రత్తగా చూసుకోండి. ఏంటయ్యా ఇప్పుడే డూప్లికేట్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ అంటున్నావు? సార్ ఒరిజినల్ కవరింగ్ గురించి చెప్పాను. కవరింగ్ గురించా? ఇదిగో తీసుకో. సరే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్త, ఎవరికి తెలియదు. ఎవరికేం చెప్పండి సార్.
ఏంటయ్యా ఏం జరుగుతుంది? అన్నా నన్ను ఎంత అవమానించారు, ఒక్క పని కూడా నాకు చేత కాదు అన్నారు కదా. ఇప్పుడు నేను ఎంత పెద్ద పని చేశానో తెలుసా మీకు? ఉమ్, ఆ? రేపు మొత్తం అందరి మధ్యలో ఝాన్సీ అత్తయ్య మొత్తం ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఏంటి దొరా ఏం చేసావయ్యా నువ్వు? అదా ఇక్కడ సామూహికంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఝాన్సీ అత్తయ్య పెట్టిపోతలకని 5 తులాల బంగారం తెప్పించింది. ఆ, నేను వాటన్నిటిని డూప్లికేట్ చేయించేశాను. శభాష్. పేరు ప్రచారం కోసమని నకిలీ బంగారంతో ఈ పెళ్లిళ్ళంతా చేయిస్తున్నారని పెద్ద గందరగోళమే చేయిస్తా నేను. ఇక మీరేం చేస్తారంటే దాన్ని పెద్ద న్యూస్లా చేసి మీడియా, సోషల్ మీడియా, టీవీ ఛానళ్ళు అవి ఇవి అంటూ వాటిల్లో వీళ్ళ పేరుని రాచరం పని పెట్టండి. నువ్వక్కడ పని అయిపోయాక చెప్పు, మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే అన్నా. ఇంకో మాట దొరా, పొద్దునేదో కోపంలో అనేశాను, తప్పుగా తీసుకోవద్దు. ఏంటన్నా మీరు? పర్వాలేదన్నా, నేను అనుకున్న పనులు అసలు ఏవీ జరగటం లేదని నా మీద నాకే కోపంగా ఉందన్నా, దాన్నే మీరు బయటకు అనేశారు. ఆ, మన ఇద్దరు మైండ్ సెట్ కూడా సింక్లోనే ఉంది. తొందరలోనే మనం అనుకున్నది నెరవేరుతుందన్నా. సరే సరే. బంగారి అంతా రెడీయా? అంతా రెడీ ఝాన్సీ అమ్మా. అవును, పంతులు గారు వచ్చారా? అదిగో వచ్చేస్తున్నా. ఇదిగో వచ్చేసానమ్మా. ఆ, అదిగోండి వచ్చేసారమ్మా. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. బాగున్నారా? అంతా బాగున్నాం. తాళిబొట్టు తీసుకో అమ్మా. తప్పకుండా మొదలు పెట్టండి. ఆ,